న్యూస్ ప్రేక్షకులకి వీక్షణ చేసే వాళ్ళకి అందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. మెటపాల చంద్రమౌళి మండల పరిషత్ అభివృద్ధి అధికారి తల్లాడ. ఇక్కడ ఒక సంవత్సర కాలం పాటు పదవి చేశాను. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మండల పరిషత్ మనుగోడు నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి తల్లాడ మండలానికి బదిలీ చేశారు. బదిలీ చేసిన సందర్భంగా మండల ప్రజలు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గౌరవ శాసనసభ్యురాలు మఠ రాఘమయ్య గారు వారి ఆశీస్సులతో మండలంలో చాలా పనులు చేయడం జరిగింది. అలాగే మాజీ ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్యంగా యువత, మా స్థానిక సిబ్బంది, మండల పరిషత్ సిబ్బంది వాళ్ళందరి సహాయ సహకారాలతో మనం ఇక్కడ తల్లాడ మండలంలో వాళ్ళకు ప్రజల్లో నాలుక లేక నేను ఉన్నాను. తర్వాత మీ అందరికీ తెలుసు, తల్లాడ రింగ్ సెంటర్లో అది కళాహీనంగా ఉండేది. అప్పుడు ఎస్మీస్ వాళ్ళు మన దృష్టికి తీసుకురావటం మూలంగా 20 సంవత్సరాల క్రితం ఉన్న దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి మళ్ళీ దానికి ఒక కళా జీవనం కోసం ఇవాళ తల్లాడ మండలం కూడా ఒక పట్టణ ప్రాంతంగా విరాళిస్తుంటే ఎస్మీస్ వాళ్ళకి కూడా మీ యాజమాన్యానికి వారి సీఈఓ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము కూడా మా సెక్రటరీ కృష్ణారావు గారు వీరందరి సహకారంతో అప్పుడున్న ఎంపీఓ శ్రీదేవి మేడం, తర్వాత సిబ్బంది అందరి సహాయ సహకారంతో ఒకరికి నుంచి ఒకరు ఒక కుటుంబ సభ్యులుగా మమేకమై ఆ పనులు చేయడంలో నిమగ్నమైన ఇవాళ తల్లాడ మండలంలో భద్రాచలం వాళ్ళు కానీ, తర్వాత మనుగూరు, కొత్తగూడెం, కొత్తపల్లి పోయే వాళ్ళు కూడా వాళ్ళు ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో ఇక్కడ యువత కూడా పనులు చేసుకుంటూ మంచి ఆరోగ్యంగా అక్కడ ఫోటోలు తీసుకున్న దృశ్యాలు చాలా చూశాను నేను. ముఖ్యంగా మా శ్రీనివాస్ గారికి కూడా మరీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని, భవిష్యత్తులో ప్రజా జీవితంలో నేను కోరుకునేది ఏంటంటే ఉద్యోగి ప్రభుత్వ రీత్యానే నేను విరమణ చేశాను. కానీ నా మనసు కానీ నా మెదడు కానీ విరమణ కాలేదు. అది ప్రజాక్షేత్రంలో కావచ్చు, ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఎక్కడైనా సేవ చేయొచ్చు అనే బలమైన దృఢ విశ్వాసం ఉంది. పేద ప్రజలకు సేవ చేయాలనే తలంపు మెండుగా ఉంది. గౌరవ శాసనసభ్యులు సత్తుపల్లి గారి ఆశీస్సులతో, మట్టా దయానంద్ గారి దీవెనలతో వారందరితో కూడా మరి నాకు చాలా కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉన్నారు. వారికి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకి, మట్టా కుటుంబ సభ్యులకి నేను రుణపడి ఉంటాను. నేను వచ్చిన 1 ఇయర్లోనే నాకు పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందించడం మూలంగా నేను ప్రజలకు కూడా సేవ చేసే కార్యక్రమం చేశాను. చాలా మార్లు ఎమ్మెల్యే గారు బాగా అభివృద్ధి చేశారు సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో, మీరు రావటం మా అదృష్టంగా అని ఆమె నోటి మాటలు జారినప్పుడు నేను చాలా అదృష్టవంతంగా ఫీల్ అయ్యాను. ఒక శాసనసభ్యురాలిగా ఆ పదాలు ఉచ్చరించడం నిజంగా నేను చేసుకున్న పూర్వజన సుకృతం అనుకుంటున్నాను. తర్వాత పాత్రికేయులు కూడా నాకు చాలా బాగా పనులు చేసి నన్ను మునుముందుకు తట్టిలేపిన మా శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు అభ్యంతరిస్తూ వారి పట్ల నేను ఎప్పుడూ స్నేహభావంగా ఉంటానని, ఈ ప్రజలు కూడా వాళ్ళు చేసిన పనులు కూడా నేను మర్చిపోలేరని, నేను వారి అందరిలో పనులు నాలుకగా ఉంటానని, నేను ఏమైనా తెలుసో తెలియక ఎవరినైనా ఇబ్బంది పెట్టినా ఏమైనా చేసినా కూడా నన్ను మనసారా క్షమించాలని కోరుతూ ఈర్ష్య దేశభావాలు పెంచుకోవద్దని, నా పట్ల పెట్టుకోవద్దని కూడా నేను అందరికీ సమూహంగా శిరస్సు నుంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీలో రేపటి నుండి నేను ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఒక పౌరుడిగా, సాధారణమైన పౌరుడిగా నేను ఉంటాను. మీ సమస్యలు ఉన్నా ఏదున్నా ఎప్పటికీ కూడా నేను తల్లాడ మండలం ప్రజల పట్ల నేను సుముఖత ఉంటాను. నేను తల్లాడ మండలంలో మర్చిపోలేను. నా జీవితాన్ని రూపురేఖలు మార్చిన తల్లాడ మండలం కూడా నా వంతుగా అభివృద్ధి పథకంలో పయనింపజేస్తానని శాయశక్తిలో కృషి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ఎస్మీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.